వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. సావిత్రిబాయి ధీరత్వం, మహిళా అభ్యున్నతికి మణిహారమని, స్త్రీల విద్యాభివృద్ధికి, సాధికారతకు కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని, చైతన్యం నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పులే అని సత్యశోధక్ సొసైటీ ఎడ్యుకేషనల్ చైర్మన్ ఆర్ నర్సయ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సత్యశోధక్ పాఠశాలలో సావిత్రిబాయి పులే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయుని, సామాజిక ఉద్యమకారిణి, చైతన్యమూర్తి సావిత్రిబాయి పులే 194వ జయంతి మరియు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ ఆర్ నర్సయ్య మహిళా ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూపుమాపుటకు, మహిళా సాధికారతకు, హక్కుల సాధనకు భర్త మహాత్మా జ్యోతిరావు పులేతో కలిసి విశేష కృషి చేసిన క్రాంతిరేఖ సావిత్రిబాయి పులే అని వారన్నారు. ప్రభుత్వం సావిత్రిబాయి పులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయమన్నారు. మహనీయుల ఆశయాలు, లక్ష్యాలు నెరవేర్చడంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి సావిత్రిబాయి పూలే జయంతి నేడు. సావిత్రిబాయి జనవరి 3, 1831 మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. 9 సంవత్సరాల చిన్న వయసులో సావిత్రిబాయి 12 ఏళ్ల జ్యోతిరావుతో ఆనాటి ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. సావిత్రిబాయి పెళ్లినాటికి నిరక్షరాస్యురాలు. అయితే ఆమె సహజ సిద్ధమైన ఉత్సుకత మరియు సామర్థ్యాన్ని గుర్తించిన జ్యోతిరావు తన భార్యను శిక్షణ మరియు ప్రోత్సాహంతో త్వరగా చదవడం, రాయడం నేర్పాడు. సావిత్రిబాయి జ్యోతిరావు 1848లో భారతదేశంలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. బాలికల విద్య నిషిద్ధంగా పరిగణించబడుతున్న సమయంలో ఉన్నత వర్గాల నుండి తీవ్రమైన ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నదాన్ని. పాఠశాలకు వెళ్లే సమయంలో రాళ్ళు, మట్టి, పేదలు కొట్టిన అవన్నీ ధరిస్తూ తాను అదనపు చీరలు తీసుకుని అక్కడికి వెళ్లి మార్చుకుని పిల్లలకు చదువు చెప్పేది. మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఆ పీడతో ఉన్న చీరను ధరించి ఎన్నో అవమానాలు సహిస్తూ వెళ్లి తన లక్ష్యాన్ని నెరవేర్చింది. మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేసిన సేవామూర్తి, రచయిత్రిగా కూడా ఎన్నో రచనలు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. దురదృష్టవశాత్తు 1897లో విధ్వంసకర మహమ్మారి పేగు వ్యాధితో పరమపదించింది. మార్చి 10, 1897 ఈమె మరణించడం జరిగింది. సావిత్రిబాయి ఆశయాలకు అనుగుణంగా మనందరం ప్రయత్నించి ఈమె కళను సాకారం చేసినప్పుడే వీరికి మనం నిజమైన నివాళికి ఇచ్చిన వారిని అవుతాం.